భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయట ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి. यूक्रेन के संकट के बाद हमारी लगातार चर्चा होती रही है। आपने भी समय समय पर एक सच्चे मित्र के रूप में हमें सभी चीजों से अवगत कराया है। मैं समझता हूं कि विश्वास बहुत बड़ी ताकत है और आपको मैंने अनेक बार इस विषय की चर्चा भी की है और विश्व समक्ष भी मैंने रखा है। 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఈ చర్చ జరగనుంది. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైన ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్ మోదీకి వివరించనున్నట్లు సమాచారం. శిఖరాగ్ర సమావేశం ముగిశాక పుతిన్ మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత్ ఛానల్ ను పుతిన్ ప్రారంభిస్తారు.